హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు పూజ అందరూ చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ ఏ నైవేద్యాలు చేశారో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు మనం kolhapur shriMahalakshmi అమ్మవారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా kolhapur భావించబడుతుంది. 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య వంశరాజైన కరణ్దేవ్ తిరిగి చాలా కాలం తర్వాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఆ ఆలయాన్ని యాదవ్ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని చెప్తారు. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంటుంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పమైన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె 4 చేతులతో 4 వస్తువులు ఉంటాయి. హిందూ దేవతా విగ్రహాలు ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమం వైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచి ఉన్న కిటికీ పశ్చిమం వైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చ్ 21 సెప్టెంబర్లలో 3 రోజుల పాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిషాసుర మర్దిని, విఠల్, శివుడు, తుల్జా భవాని, ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. వీటిలో కొన్ని 11వ శతాబ్దానికి ముందు, కొన్ని తర్వాత ప్రతిష్ఠించబడినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. దాని ఒడ్డున విశ్వేశ్వర్ మహాదేవ్ విగ్రహం ఉంటుంది. దసరా నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారు దశభుజాలతో కూడిన మహాకాళి అలంకారంలో నారింజ రంగు చీరతో మనకు దర్శనమిస్తారు. 2వ రోజు పెసరపప్పు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మనం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి నేను ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని కొంచెం డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ నేనేం వాడట్లేదు. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇవి మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించిన పెసరపప్పుని నేను కొంచెం మెదుపుకున్నాను, కొంచెం మెత్తగా చేసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు బెల్లాన్ని కరిగించుకొని కొన్నాను. దీనిలో డస్ట్ ఏమన్నా ఉంటే మీరు ఫిల్టర్ చేసేసుకోండి. ఈ పప్పుని మనం బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు నేను 1 కప్పు పాలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగా చిక్కబడిపోతుంది కదా. ఇవి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి మీరు. 1 కప్ పాలు మరియు పెసరపప్పు బాయిల్ చేసుకున్నాం కదా, దీనిలో నేను ఇప్పుడు మనం బెల్లం ఫిల్టర్ చేసి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను. ఇది చల్లార్చి వేసుకోండి బెల్లం వాటర్ కూడా, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను నేను. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో? బెల్లం వేయగానే కలర్ చేంజ్ అయిపోయింది. ఇది ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం. దీనిలో మీరు డ్రై ఫ్రూట్స్ వేయించి నేతిలో వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మనం కుక్ చేస్తే మన పెసరపప్పు అవుతుంది అమ్మవారి ప్రసాదానికి. చాలామంది పాలల్లోనే పెసరపప్పు ఉడికించేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. బెల్లం, పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, పెసరపప్పు అన్నీ వేసుకొని మనం ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుంది. ఇది మనం అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి అమ్మవారికి నివేదన చేసే పాత్రలోకి తీసేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.